జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఓవైపు నెల మొత్తం కూడా విలువైన సమాచారంతో కూడినటువంటి జాతీయవాద వార్తలను అందించడం కోసం చేసేటటువంటి శ్రమ వర్ణాతీతం. ఈ లోపు బయట నుంచి ఎదురయ్యే సమస్యలు అన్ని తట్టుకుని నిలబడినా కూడా నెల చివరికి వచ్చేసరికి ఒక తెలియని భయం, జీతాలు, అలాగే ఖర్చులు, ఇంకా బాడుగులు, సమకూర్చుకోవాల్సినటువంటి పరికరాలు ఎన్నో ఇంకెన్నో. మన ఆశయం గొప్పదైన ఆర్థిక కారణాల వల్ల వేగంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నాం. ముందుకు పోయేది దేవుడు ఎరుగు. చెప్పాలంటే ఇంకా వెనకబడిపోయినట్టున్నది. చెప్పాలంటే అసలు ముందుకు నడిపించగలమా అనే భయం కూడా వెంటాడుతుంది. చూసి కూడా చూడనట్లు వదిలేయకుండా మా ఆవేదన అర్థం చేసుకుని దయచేసి పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో మన ఛానల్ నిర్వహణకు అలాగే బలోపేతానికి మీ శక్తి మేరకు అది ఎంత చిన్న మొత్తమైనా సరే నెలలో ఒకసారి ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి పేరు పేరున కూడా అభ్యర్థిస్తున్నాం. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా డబ్బులు పంపించవచ్చు. అలాగే గూగుల్ పే, పేటిఎం నెంబర్లు స్క్రీన్ మీదనే ఉన్నాయి. వాటి ద్వారా అయినా పంపించవచ్చు. ఫోన్ పే నెంబర్ కావాలంటే ఇదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. ఆ నెంబర్కు నాకు వాట్సాప్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి. నేను మీకు ఫోన్ పే నెంబర్ ఇస్తాను. అలాగే కింద కామెంట్ బాక్స్ లో మన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు ఏ రూపంలో సహాయం అందించాలన్నా అది ఎంత చిన్న మొత్తమైనా కూడా అందించారంటే మన ఛానల్ కు ఊపిరి పోసినట్లు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఒక దిమ్మ తిరిగే తీర్పు అయితే వచ్చింది. దైవ ప్రార్థనలు, నీతి పాఠాలంటూ చిన్నపిల్లలను నమ్మించి వాళ్ళను లోపరుచుకొని నలుగురు మైనర్ బాలికలపైన ఘోరమైన లైంగిక దాడికి పాల్పడినటువంటి పాస్టర్ ఎస్ అబ్రహాంకు ప్రత్యేక ఫోక్సో కోర్టు అత్యంత కఠినమైన శిక్షణ అయితే విధించింది. నలుగురు వేర్వేరు బాలికలపైన చేసినటువంటి ఈ దారుణాలకు గాను నిందితుడికి ఏకంగా 4 మరణ శిక్షలు విధిస్తూ న్యాయమూర్తి అయినటువంటి కె సురేష్ కుమార్ గారు సంచలన తీర్పునైతే ఇచ్చినారు. తేవర్కుళం సమీపంలోని మేళ ఇలంతై కుళంలో చర్చి నడుపుతున్నటువంటి ఈ 50 ఏళ్ల అబ్రహం అనేవాడు స్కూల్ సెలవుల్లో పిల్లలకు నీతి పాఠాలు అలాగే సంగీతం నేర్పిస్తానంటూ నమ్మించి వాళ్ళ దగ్గరికి రప్పించుకున్నాడు. చూసారా, ఈ కామపిశాచి గత 2 ఏళ్లుగా 8, 12, 13 ఏళ్ల వయసున్నటువంటి 4 బాలికలను భయపెట్టి వాళ్ళను అదుపులో పెట్టుకుని ఈ దారుణానికి పాల్పడినాడు. మనిషి కూడా వాడి వయసు ఎంత? 50 సంవత్సరాలు. అంటే వాళ్ళ మనవరాళ్ళ వయసు ఉంటుంది. వాడు కడుపు కన్నవ తిన్నాడో ఏ తిన్నాడో నాకు అర్థం కావడం లేదు. 2022లో ఒక 8 సంవత్సరాల బాలిక ధైర్యంగా ఇంట్లో జరిగిన విషయం చెప్పడంతో ఈ అసలు భాగవతం అంతా కూడా బయటపడింది. వెంటనే రంగంలోకి దిగినటువంటి తిరునెల్వేలి గ్రామీణ మహిళా పోలీసులు ఈ అబ్రహం గారిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసును పోలీసులు కూడా ఏం లైట్ గా తీసుకోవాలా, ప్రత్యేకంగా కేసు ఆఫీసర్ని పెట్టి పక్కా సాక్ష్యాలు సేకరించి కోర్టు ముందు పెట్టారు. పిల్లలను కాపాడాల్సినటువంటి స్థానంలో ఉంటూ వాళ్లపైనే ఇలాంటి క్రూరత్వానికి దిగడం క్షమించరాని నేరం అని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పింది. అంతేకాదు, ఇది అత్యంత అరుదైన కేసుల కేటగిరీలోకి వస్తుందని చెప్పేసి తేల్చి చెప్పేసింది. దీంతో ఈ అబ్రహం గారికి 4 ఉరి శిక్షలతో పాటు 52,000 రూపాయల జరిమానా కూడా విధించారు. అలాగే బాధితులైనటువంటి 4 బాలికలకు తలా 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు అయితే ఆదేశించింది. ఈ ఘటనలో అసలు షాక్ ఏంటయ్యా అంటే దైవం, ప్రార్థనలు, నీతి పాఠాలంటూ నమ్మకాన్ని సంపాదించి చివరకు అదే నమ్మకాన్ని ఈ పనికిమాలోడు ఆయుధంగా మార్చుకున్నాడు. వీడు మళ్ళా చర్చిలో పనిచేస్తాడు. సిగ్గునాది ఒకరమన్నా కూడా. అందుకే ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కూడా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల్ని మనం ఎవరితో పంపుతున్నాం, ఎవరి దగ్గరికి పంపుతున్నాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమవుతుందా? మన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉండారనేది జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వాళ్ళ ఆలోచనల్లో కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్లో కానీ ఏదైనా మార్పు వస్తుందో కూడా మనం జాగ్రత్తగా చూడాలి. పిల్లల్లో ఏదైనా భయపడతా చెప్పినా, ఏదైనా తేడాగా కనిపించినా లైట్ తీసుకుంటే తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది. మొత్తానికి దేవుడి పేరు చెప్పుకుంటూ నీతి పాఠాలు చెప్తా ఉన్నట్టు నటిస్తూ చిన్నారుల జీవితాలను నాశనం చేసినటువంటి ఈ అబ్రహం గాడికి కోర్టు ఏకంగా 4 ఉరి శిక్షలు అయితే వేసింది. పిల్లల అమాయకత్వాన్ని వాడుకుని ఇలాంటి పాపాలకు దిగితే చివరికి చట్టం ఏ విధంగా తాట తీస్తాదో ఈ తీర్పుతో మరోసారి అయితే క్లియర్ అయింది. అంటే న్యాయం ఇంకా చచ్చిపోలేదు, న్యాయం అనేది బ్రతికే ఉన్నదని చెప్పేసి ఈ న్యాయమూర్తి నిరూపించాడు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చట్లయితే వెంటనే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.